హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ రామయ్య మిఠాయి వ్యాపారం. సీతాపురం గ్రామ కూడలిలో రామయ్య, సోమయ్యలు బెల్లం మిఠాయి అమ్ముతూ ఉండేవారు. వాళ్ళ మిఠాయికి ఊళ్ళోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లోనూ మంచి పేరున్నది. ఇద్దరూ మంచి మిత్రులే గాని మనస్తత్వంలో మాత్రం కొద్దిగా తేడా కనిపించేది. రామయ్య పేదసాదలను కాస్త చూసి అమ్మేవాడు. పిల్లలైతే కొసరెక్కువ పెడతాడని అతడి కొట్టుకే పరిగెత్తేవాళ్ళు. సోమయ్య దీనికి పూర్తిగా విరుద్ధం. లాభం మీదే దృష్టి. తక్కిన విషయాలు అంతగా పట్టించుకునేవాడు కాడు. ఒకసారి పండగ సందర్భంగా రామయ్య తన కొట్టులో తాజా మిఠాయి సిద్ధం చేసి ఉంచాడు. ఏవో కారణాల వల్ల సోమయ్య ఆ రోజు కొద్దిపాటి సరుకుతో అంగట్లో కూర్చోవలసి వచ్చింది. అంతలో అటుగా వస్తున్న శరభయ్యను చూసి సోమయ్య ఒక్క క్షణం కంగారు పడ్డాడు. శరభయ్య పక్క ఊరి పెద్ద రైతు. సీతాపురం వచ్చాడంటే తప్పకుండా పెద్ద మొత్తంలో మిఠాయి కొని పట్టుకు వెళతాడు. శరభయ్య వచ్చి రాగానే తమ ఇంట్లో జరిగే శుభకార్యానికి ఎక్కువగా మిఠాయి కావాలన్నాడు. పోకు బేరం చేజారిపోయినందుకు సోమయ్య మనసులో తనను తాను నిందించుకుంటూ, క్షమించండి, అంత మిఠాయి నా దగ్గర లేదు. ఈసారికి రామయ్య కొట్లో కొనుక్కోండి అని చెప్పి తనే స్వయంగా అతణ్ణి రామయ్య కొట్టుకు వెంటబెట్టుకుని వెళ్ళాడు. కొట్టును సమీపిస్తూ, రామయ్య, పొరుగురి శరభయ్య గారు వచ్చారు. అదృష్టం అంటే నీదే. ఈరోజు నీ పంట పండింది అన్నాడు సోమయ్య. మొత్తం మిఠాయి మూటకట్టు అంటూ శరభయ్య సంచిలోంచి డబ్బు పైకి తీయబోయాడు. అంగట్లో సరుకంతా మీకు ఒక్కరికే అమ్మేస్తే నా వద్ద రోజూ వచ్చి కొనుక్కునే వారికి ఇబ్బంది కదా అన్నాడు రామయ్య. నువ్వు వ్యాపారివి, ఎవరికి అమ్మితే ఏం, నీ డబ్బు నీకు ముడుతున్నప్పుడు అని అన్నాడు శరభయ్య. పండగ పూట పేద సాదా వస్తారు మిఠాయి కోసం. వాళ్లను నిరాశపరచలేను. కావాలంటే మీరు ఇంతగా అడుగుతున్నారు గనుక 5 వీసలు ఇస్తాను, తీసుకెళ్ళండి అన్నాడు రామయ్య. శరభయ్య ముఖం చిట్లించి, ఇదిగో నీ సరుకు రెండింతలు ధర ఇస్తున్నాను. ఇక మారు మాట్లాడకుండా మొత్తం ఇవ్వు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. క్షమించండి, మీరు ఎంత ఇచ్చినా సరే మొత్తం సరుకు మీకు ఒక్కరికే అమ్మలేను అని చెప్పి రామయ్య తన వ్యాపారం చూసుకోసాగాడు. నేనెవరినో తెలుసా? నీ గ్రామాధికారికి చాలా కావలసిన వాణ్ణి అని హెచ్చరించాడు శరభయ్య. సోమయ్య కూడా రామయ్యను ఒప్పించే ప్రయత్నం చేయబోయాడు. అయితే వారి ఊళ్ళో వాళ్లకు లేకుండా చేసి లాభం కోసం మొత్తం ఒక్కరికే అమ్మడానికి రామయ్య ఒప్పుకోలేదు. అవమానంతో కుతకుతలాడిపోయాడు శరభయ్య. అంతలో దూరంగా గ్రామాధికారి కనిపించడంతో కేకవేసి పిలిచి ఆయన దగ్గరికి రాగానే, చూసారా ఈ రామయ్యకు ఎంత తలబిరుసో అంటూ గడగడ విషయం చెప్పి మీరన్నా ఒప్పించండి అన్నాడు. ఏం రామయ్య, శరభయ్య గారికి మిఠాయి అమ్మలేవా అని అడిగాడు గ్రామాధికారి. రామయ్య తన అభిప్రాయాన్ని వినయంగా చెబుతుండగా, తాతయ్య, జిలేబీ అంటూ ఇద్దరు కుర్రాళ్ళు పరిగెత్తుకు వచ్చి రామయ్య చేతిలో డబ్బులు ఉంచారు. రామయ్య జిలేబీ పొట్లం కట్టి, ఇందాక సరుకంతా ఈ పెద్ద మనిషికే అమ్మేసి ఉంటే ఇప్పుడు ఈ పిల్లలకు మిఠాయి ఇవ్వగలనా అంటూ పొట్లాలను పిల్లలకు ఇచ్చాడు. శరభయ్య గారు ఉన్నవారు, కావాలంటే పట్నం వెళ్ళి కొనుక్కోగలరు. పండగ పూట మన ఊరి పిల్లలు ఎక్కడికి పోతారు అన్నాడు రామయ్య మళ్ళీ. శరభయ్య, ఈ పొగరుబోతు ఇస్తానన్నా నాకు వద్దు. ఇతడి మిఠాయి ఎవడికి కావాలి? నేను పట్నం వెళ్ళి కొనుక్కుంటాను అంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు.
పిల్లలు అతడిచ్చిన కొసరు మిఠాయిని అక్కడే లొట్టలేస్తూ తినసాగారు. వాళ్ళకేసి సంతోషంగా చూసిన గ్రామాధికారి రామయ్య వ్యాపార ధర్మాన్ని మనసులోనే మెచ్చుకున్నాడు. చేసేది చిన్న వ్యాపారమే అయినా అది అందరికీ ఉపయోగపడాలి. తన ఒక్కడికి మాత్రం లాభం వస్తే చాలదు అని ఆలోచించే అతడి దొడ్డబుద్ధికి ఎంతో సంతోషించాడు. అన్నట్టు మరిచాను రామయ్య, నేను వచ్చిందే మా పిల్లలకు మిఠాయి కోసమని. నాకు ఒక వీసె ఇవ్వు. శరభయ్యకు మొత్తం అమ్మేసి ఉంటే నాకు లేకుండా పోయి ఉండేది అంటూ మిఠాయి కొనుక్కుని వెళ్ళాడు. సోమయ్య మిత్రుణ్ణి ఆప్యాయంగా చూస్తూ ఉండిపోయాడు. ఇదండి రామయ్య మిఠాయి వ్యాపారం అనే కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. తాజా సరుకు అనే కథ విందాం. ఒకనాటి సాయంత్రం వేళ రావిపాలెం కరణం కామయ్య మరికొందరు గ్రామ పెద్దలు రచ్చబండ దగ్గర కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుతుండగా పొరుగురు నుంచి ఒకడు అక్కడికి వచ్చి ముసిముసి నవ్వులు నవ్వుతూ కామయ్యకు నమస్కరించాడు. కామయ్య వాణ్ణి గుర్తించాడు. వాడు తన వియ్యంకుడి ఇంట్లో పనిచేసే వీరయ్య అనే నౌకరు. వాడి వాలకం చూసి ఏదో శుభవార్త మోసుకు వచ్చాడని గ్రహించిన కామయ్య, సంగతేమిట్రా, మా వియ్యంకుడు ఏదో శుభవార్త పంపినట్టుందే అన్నాడు. శుభవార్తే బాబయ్య, తమకు మనవడు పుట్టాడు. అయ్యగారు ఈ సంగతి చెప్పమని నన్ను పంపారు అన్నాడు వీరయ్య. కామయ్య పట్టలేని ఆనందంతో నౌకరు చేతిలో ₹1 పెట్టి, ఒరేయ్, నువ్వు వెంటనే పోయి ఇంట్లో ఉన్న పెద్ద బుట్ట ఒకటి తీసుకుని నాగన్నశెట్టి మిఠాయి దుకాణానికి రా, నేనక్కడికే వెళుతున్నాను అన్నాడు. వంశోద్ధారకుడైన మనవడు పుట్టిన ఈ ఆనంద సమయంలో తెలిసిన వాళ్ళందరికీ మిఠాయిలు పంచిపెట్టాలన్నది కామయ్య ఆలోచన. ఆయన వెంటనే బయలుదేరి నాగన్నశెట్టి మిఠాయి దుకాణానికి వెళ్ళాడు. శెట్టి కరణాన్ని అంత దూరాన చూస్తూనే, రండి కరణంగారు, మీరు తరచూ మా దుకాణానికేసి రానేరారు అన్నాడు చిరునవ్వుతో. ఇప్పుడు అవసరం కలిగింది. రకానికి 100 చొప్పున లడ్లు మైసూరు పాకులు కావాలి. అంతా తాజా సరుగ్గా ఉండాలి. ఉన్నాయా అని అడిగాడు కరణం. ఉన్నాయి కరణంగారు, మీరడిగిన లడ్లు మైసూరు పాకులు రెండూ తాజా సరుకులే. అక్కడ వండడం ఇక్కడ అమ్మటం అంతే అన్నాడు నాగన్నశెట్టి. ఆ తర్వాత మిఠాయి ధరతో సంభాషణ మొదలై వాటి తయారీ వగైరా విషయాలపైకి మళ్ళింది. కరణం కాస్త ఆశ్చర్యంగా, అది సరేగాని శెట్టి, ఆ మైసూరు పాకులు కోటగోడలా అంత ఎత్తున పేర్చావు? ఆ లడ్లు పెద్ద రాసిపోసినట్టు గుండ్రంగా అమర్చావు? నానా శ్రమపడి వండడంతో పాటు ఈ అమర్చడం మరింత శ్రమ కదా అన్నాడు. శ్రమ అని మెల్లగా అంటారేం కరణంగారు, వీటిని వండడానికి పడే శ్రమ కంటే దుకాణంలో కంటికి నదరుగా అమర్చడం రెండింతలు ఎక్కువ శ్రమ అనుకోండి అన్నాడు నాగన్నశెట్టి. అంతా ఒంటి చేతి మీదుగా లాక్కొస్తున్నావు అన్నాడు కరణం సానుభూతిగా. ఏం చేసేది, కర్మ కరణంగారు. ఈ లడ్లు మైసూరు పాకులు అంత పెద్ద మొత్తంలో తయారు చేయడానికి నిండు 2 రాత్రులు పట్టింది. ఈ మైసూరు పాకాన్ని హెచ్చుతగ్గులు లేకుండా ఒకే ప్రమాణంలో ఉండేలా ముక్కలు కోయడానికి, లడ్లు అందంగా గుండ్రంగా చుట్టడానికి మరొక రాత్రి పట్టింది అన్నాడు శెట్టి. అవును, మొదట్లో గ్రహించలేదు గాని ఇప్పుడు తెలుస్తూనే ఉంది అన్నాడు కరణం మిఠాయిలకేసి పరీక్షగా చూస్తూ. ఆ 2 రాత్రులతో నా శ్రమ ముగిసిపోయిందనుకున్నారా కరణంగారు? అదంతా ఒక ఎత్తు అయితే వీటిని ఈ రకంగా అందంగా అమర్చడానికి 3 రాత్రులు శ్రమపడవలసి వచ్చింది అంటూ నిట్టూర్చాడు శెట్టి. ఇంతలో అక్కడికి పెద్ద బుట్టతో వచ్చాడు నౌకరు వీరయ్య. వాణ్ణి చూస్తూనే శెట్టి మహదానందంగా, ఆ బుట్ట ఇలా తే,
సరుకు లెక్కపెట్టి అందులో సర్దుతాను అంటూ చేయి ముందుకు చాచాడు. కరణం కూర్చున్న చోటు నుంచి లేస్తూ వద్దులే శెట్టీ, తాజా మిఠాయిలు కొనాలని బయలుదేరాను. వస్తా అంటూ అక్కడ్నుంచి కదిలాడు. కరణం కామయ్యతో మాటల్లో పడి తను అసలు విషయం బయటికి చెప్పేశానని అప్పుడు గ్రహించాడు నాగన్నశెట్టి. ఇదండీ 'తాజా సరుకు' అనే కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చెయ్యండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.